స్కూల్ అయిపోయిందా అన్నట్టు నీ పుస్తకాలేదా? పుస్తకాలా? మాకన్నీ ఇందులోనే ఉంటాయి తాతయ్య. మరి ఫ్రెండ్స్తో ఆడుకోవాలంటే? ఇందులోనే నాకు చాలా గేమ్స్ ఉంటాయి తాతయ్య. మీ చిన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, మీకు బాగా బోర్ కొట్టి ఉంటుందే. అస్సలు కాదు, నా చిన్నప్పటి నా స్నేహితులు మేమందరం కలిసి ఆడుకునే ఆ ఆటలు, మా స్కూలు, ఆ రోజులు ఎంత బాగుండేవో. మీ స్కూల్ డేస్ గురించి ఒక్కసారి చెప్పు తాతయ్య. అదే కొత్త పుస్తకాలు రా. తప్పితే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమేమో. టైర్ ఆట, కప్పురాకుతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాధే రాధే అనుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడమే. అమ్మ నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఎప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. హరిరే బాల్యం గుర్తున్నరాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుంది స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబుట్టెలే. ఆ రోజులు అందరూ ఒకే దాంట్లో తింటారా ఇట్రా? చెరువు ఒకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా. అంటే నా ఫ్రెండ్ వీడియో రావడానికి కూడా వెళ్తున్నానమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగే వెళ్ళు. మీరు పని ఇప్పుడు కొట్టారా ధోని సిక్స్. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంతా హాయిలే. ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చేదందకే. చెప్పాలంటే ఎంతున్నాలో దాస్తాం నా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మనం మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే నా మీద ఎవరినైనా తన్నేది తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే. మారిపోయేలే నేడు ఆధారే నానాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే ఈ మడుగుతానా. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు. ఈ రోజుల్లో
ఏంటన్నా స్కూల్ అయిపోయిందా అన్నట్టు నీ పుస్తకాలు ఏంటా పుస్తకాల మాకన్నీ ఇందులోనే ఉంటాయి తాతయ్య. మరి ఫ్రెండ్స్తో ఆడుకోవాలంటే